ఉప ముఖ్యమంత్రి ఆయన సౌలభ్యం ఆయన చూసుకోండు పవన్ కళ్యాణ్. కూటమిలో కలిస్తే నాకు ఉప ముఖ్యమంత్రి ఆశతో ఆయన పోయిండు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఇడిగా పోటీ చేస్తే ఒక సీటు కూడా గెలవడు. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా జనసేన పార్టీ మీద గుర్తు పెట్టుకొని కూటమిలో గెలవకుండా గెలవమను. అప్పుడు పవన్ కళ్యాణ్ మేము గొప్ప అంట. అది పవన్ కళ్యాణ్ స్వార్థం చూసుకోండు. నేను ఒంటరిగా గెలవలేడు, పవన్ కళ్యాణ్ గెలవలేడు. కూటమిలో కలిస్తే నాకు ఉప ముఖ్యమంత్రి వచ్చింది. ఆయన స్వార్థం ఆయన చూసుకోండు. ఇంకా ఈ లడ్డూలు, తిరుపతి లడ్డూలు, చెల్లిగా అతులు గొడవ చెల్లి అక్క వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు పంచలేరు కదా. పవన్ కళ్యాణ్ వాడు జగన్ దగ్గర పోయి మీ చెల్లి కోట ఇమ్మనలేడు కదా. అది చంద్రబాబు ఆయన మాటలు పడిపోయారన్న. ఈ మొత్తం కలిశారు, కూటమి కలిశారు, కూటమిలు కలుసుకున్నారు. చంద్రబాబు పెద్ద ముదురు, తెలిసింది మాయ మాటలు, ఒక్క నిజం ఉండదు. ఏదో ఒక గెలవాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ ఇసుక అన్నారు, నిజం అంటారా? ఇచ్చారంటారా? ఫ్రీ ఇసుక ఎంత ఇచ్చారో తెలియదు కానీ అప్పుడు జగన్ ప్రభుత్వం అన్నప్పుడు 2500, ఇప్పుడు 500 తేడా. దానికి పెద్దది ఏమి లేదు. బెల్ట్ షాపులు అన్నావు, కొద్దిసేపు బెల్ట్ షాపులు అన్నావు, బెల్ట్ షాపులు నడుపుకుంటున్నారు. వైన్ షాప్ అంతా రాజకీయం. పచ్చి దండా వేసుకున్న రాజ్యం, రౌడీజం. ఏదన్నా ఎదురు మాట్లాడితే మొత్తం 10 మంది రావటం, కొట్టడం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు రౌడీ రాజకీయం చేశారని అంటారు, మీరు ఎలా భావిస్తున్నారు? చేయలేదు. చేస్తే మేము కూడా రౌడీలే, మేము ఊళ్ళో తిరగబడి కొట్టే వాళ్ళమే. మేమే మెదలకుండా ఉన్నాం. మమ్మల్ని ఇవాళ కొడుతున్నారు, ఇవాళ మమ్మల్ని కొడుతున్నారు. మేము మెదలకుండా ఉన్నాం. అప్పుడు అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క పథకం ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారా? ఇచ్చారు. మాకంటే ఎక్కువ వచ్చింది వాళ్ళకే, టీడీపీ వాళ్ళకే వచ్చింది. మాకంటే ఎక్కువ టీడీపీ వాళ్ళకే వచ్చింది. మాకంటే ముందు వాళ్ళకే వచ్చింది. స్పందన పెట్టిండు. మీకు రాకపోతే స్పందనలో అడగండి. మేము నాయకులు మేమన్నా వాళ్ళకి వచ్చన్నా కూడా మీరు స్పందనలో పెట్టుకోండి. ఎక్కువ తిన్న కూడా టీడీపీ వాళ్ళే తిన్నారు. జగన్ ప్రభుత్వంలో టీడీపీకి ప్రతి పథకం టీడీపీ ఇంటికి వచ్చింది. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఆడ అమ్మ మొగుడు సొమ్ము పెడుతుందా ప్రభుత్వం. మరి ఇవాళ ఈడు అమ్మ మొగుడు సొమ్మే ప్రభుత్వం సొమ్మేగా పెట్టాలి కదా. మరి ఈడు పెట్టడే, ఈడందరికి ఈడే జెండా కట్టుకోవాలి. లేకపోతే భయపడుతున్నా అంటున్నారు కదా. లేదు, భయపడరు. అసలు జగన్ భయపడేది లేదు. జగన్ అనేది భయపడదు. కేసులు పెట్టుకోమను. ఇంకో 5 సంవత్సరాలు, ఇంకో 5 సంవత్సరాలు మనిషిని అయితే చావు దగ్గర కదా జైలు చేస్తారు. ఇవన్నీ కామనన్న రాజకీయం. ఇప్పుడు వాళ్ళల్లో ఉన్నోడు కట్టేం కాదు, ఎవడు స్వార్థం ఆడే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో నెక్కచ్చేం కాదు. ఏంటంటే వీళ్ళు ఏదన్నా జన సంబంధాలు వస్తున్నాయి అని ఈ చెల్లెలు గొడవలు. నీ ఏడుపు నువ్వు ఏడు, వాళ్ళ చెల్లెలు ఆస్తులు వాళ్ళు కొట్టుకుంటారు, తన్నుకుంటారు. నీవు ఏడు, నువ్వు పథకాలు ఉన్నాయి కదా. వాళ్ళ చెల్లి ఆస్తి వాళ్ళ చెల్లి కాంగ్రెస్ లో ఉంది.